హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆగస్టు వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము 8th ఆగస్టు నుంచి 17th ఆగస్టు మధ్యలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 50 కరెంట్ అఫైర్స్ని మనం ఈ వీడియోలో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా రాబోయే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి ఇది కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ రిలేటెడ్గా తయారు చేసిన కరెంట్ అఫైర్స్ ఇది. సో ఇందులో మనం నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ ఇవన్నీ ఏరియాస్ నుంచి అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. వీడియోని స్పీడ్ మోడ్లో అయినా సరే చివరి వరకు అయితే చూడండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ మనం వీక్ 1లో మనం 30 క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది. ఇది ఒక 50 అనమాట. టోటల్ ఒక 17 డేస్లో మనం 80 క్వశ్చన్స్ అనేది మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ ట్రైబల్ డే, ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారనేది క్వశ్చన్. ఇక్కడ ఆగస్టు 9వ తారీఖు అయితే మనకు జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి జరుపుతున్నారంటే 1994 డిసెంబర్ నుంచి అయితే జనరల్ అసెంబ్లీ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనకి 1994 నుంచి అయితే జరపడం జరుగుతుంది. ఇది మేజర్గా గిరిజన ప్రజలు సంస్కృతులను గౌరవించేందుకు జరుపుకుంటారనమాట. 2025 యొక్క థీమ్ ఏంటంటే గిరిజన ప్రజలు వారి యొక్క కృత్రిమ మేధస్సు, డిఫెండింగ్ రైట్స్ షేపింగ్ ద ఫ్యూచర్ అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 10th ఆగస్ట్ రోజు ఏ డేని సెలబ్రేట్ చేస్తాము? టు రైజ్ అవేర్నెస్ అబౌట్ లయన్స్ అనమాట. సింహాలపై అవగాహన పెంచేందుకు ఆగస్టు 10న జరుపుకునే రోజు ఏది సార్ అంటే ప్రపంచ సింహాల దినోత్సవం, వరల్డ్ లయన్ డే. ఓకే, ఇది ఎప్పటి నుంచి జరుపుతున్నారంటే 2013 నుంచి జరుపుతున్నారు. అండ్ ఎక్కడ జరిగింది? 2025 వరల్డ్ లయన్స్ డే అనేది ఇండియాలో జరిగింది కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగిందంటే బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది సార్ అంటే మనకి గుజరాత్లో ఉంది. ఇది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు లీడ్ చేశారంటే మనకి యూనియన్ మినిస్టర్ భూపేందర్ యాదవ్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది, జాగ్రత్త పడండి. ఆ తర్వాత చూస్తే విచ్ 2 countries సైన్డ్ ఏ హిస్టారిక్ పీస్ డీల్ ఎట్ ద వైట్ హౌస్ ఇన్ ఆగస్ట్ 2025. ఆగస్టు 2025లో వైట్ హౌస్లో చారిత్రక శాంతి ఒప్పందం కుదుర్చుకున్న 2 దేశాలు ఏవి అంటే ఆ 2 దేశాలు అజర్బైజాన్, ఆర్మేనియా. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరిగింది సార్ అంటే 8th ఆగస్టు 2025లో జరిగింది. ఇక్కడ ఒక స్టేట్కి సంబంధించిన ఫెస్టివల్ గురించి ఇవ్వడం జరిగింది. అదేంటంటే టెండాంగ్లో రమ్ఫాట్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే సిక్కింలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఏ ట్రైబ్ వాళ్ళు జరుపుకుంటారు సార్ అంటే లెప్చా అనే ట్రైబ్ వాళ్ళు, లెప్చా అనే తెగ వాళ్ళు అయితే ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ఎందుకు జరుపుకుంటారు సార్ అంటే టెండాంగ్ అనేది ఒక హిల్ అనమాట, ఒక కొండ అనమాట. ఆ కొండ ఏం చేసిందంట అంటే వాళ్ళ యొక్క అన్సెస్టర్స్ ఏవైతే పూర్వీకులు ఉంటారో వాళ్ళని ఫ్లడ్స్ నుంచి, వరదల నుంచి కాపాడింది. కాబట్టి దానికి ఆచారంగా మనం వీళ్ళైతే జరుపుకోవడం జరుగుతుంది. లెప్చాస్ కాల్ దెమ్సెల్వ్స్ రాంగ్స్ అండ్ రాంగ్ కప్స్ అనమాట. వాళ్ళని లెప్చాలు తమకు తాము రాంగ్స్ అండ్ రాంగ్ కుప్స్ అనేది అనుకుంటారనమాట. 5th క్వశ్చన్ విచ్ స్కీమ్ వర్త్ 4,200 crore వాజ్ అప్రూవ్డ్ టు ఇంప్రూవ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారత్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ అభివృద్ధికి 4,200 కోట్లతో ఆమోదించబడిన పథకం ఏదంటే మెరిటే ఏంటంటే దాని ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మెరిటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క టర్మ్ వచ్చేసి మనకి 5 yearsగా ఉంది. 2025-26లో స్టార్ట్ అయ్యి 2029-30 వరకు అయితే కంటిన్యూ అవుతుంది. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారంటే 7.5 lakh స్టూడెంట్స్ అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. తర్వాత 6th క్వశ్చన్ హూ వాన్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మెడల్ ఇన్ ద వరల్డ్ గేమ్స్. ఫస్ట్ ఎవర్ మెడల్ అనగానే మనకు ఇంపార్టెంట్ ఎంతనో మీకు అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు ఒక 5 to 6 క్వశ్చన్స్ చూసారు కదా, ఎలా ఉన్నాయో అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక్కడ చూస్తే ప్రపంచ క్రీడల 2025లో భారత్కు తొలి పథకం అందించిన క్రీడాకారుడు ఎవరు అంటే రిషబ్ యాదవ్ అనమాట. రిషబ్ యాదవ్ అనేది కరెక్ట్ ఆన్సర్.
దీనికి సంబంధించిన దేంట్లో అందించారంటే ఆర్చరీలో అందించడం జరిగింది. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే చెంగ్డు చైనాలో జరిగిందనమాట. ఇతను ఎక్కడి నుంచి ప్రజెంట్ చేయడం జరిగిందంటే గురుగ్రామ్ హర్యానాకు చెందిన వ్యక్తి అనమాట. తర్వాత చూస్తే వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ ఓపెన్డ్ ఇన్ ఆగస్ట్ 2025. భారత్లో తొలి జంతు స్టెమ్ సెల్ బయోబ్యాంక్ ఎక్కడ ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఎక్కడ ఇది? ఓపెన్ ఎట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ప్రారంభించడం జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే డాక్టర్ జితేంద్ర సింగ్ అనే పర్సన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఫోకస్ దేని మీద ఉందంటే రీజనరేటివ్ మెడిసిన్ ఫర్ లైఫ్ స్టాక్, పశువుల యొక్క పునరుద్ధరణ వైద్యంపై దృష్టి పెట్టడం జరిగింది. ఇక్కడ 8th క్వశ్చన్ అనేది మీరు ఒక 5 స్టార్స్ వేసుకోవచ్చు. 100% రాబోయే క్వశ్చన్ ఇది. వాట్ ఈజ్ కలాం 1200? కలాం 1200 అంటే ఏంటంటే ఇది ఒక సాలిడ్ రాకెట్ మోటార్ అనమాట. సాలిడ్ రాకెట్ మోటార్ ఎవరు డెవలప్ చేశారు? ఇది స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ విక్రమ్ 1 లాంచ్ వెహికల్ నేమ్డ్ ఆఫ్టర్ అబ్దుల్ కలాం అనే మనకి అబ్దుల్ కలాం తర్వాత ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. ఏంటది? కలాం 1200. విచ్ ట్రైన్ ఈజ్ ఏసియాస్ లాంగెస్ట్ ఫ్రైట్ ట్రైన్ లాంచ్డ్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఇన్ ఆగస్ట్ 2025? ఇది చాలా ఇంపార్టెంట్. 2025లో ఆగస్టులో భారత రైల్వే ప్రారంభించిన ఆసియాలోని అతి పొడవైన సరుకు రైలు ఏది అంటే మనకి ఇది రుద్రాస్త్ర అనమాట. రుద్రాస్త్ర అనేది కరెక్ట్ ఆప్షన్. దీని యొక్క లెంత్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్. ఇది ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ అండర్లో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే విచ్ ఇండియన్ నేవీ షిప్ విజిటెడ్ కసబ్లాన్సా మొరక్కో ఇన్ 2025 ఆగస్టు 2025లో భారత నౌకాదళ నౌక ఏది మొరాకోలోని కాసాబ్లాంకాను సందర్శించింది అంటే ఐఎన్ఎస్ తమల్ అనమాట. ఐఎన్ఎస్ తమల్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు లాంచ్ చేశారంటే జూలై 25, 1 జూలై 2025లో. ఎప్పటి నుంచి ఇది మెయిన్గా ఇది స్టెల్త్ ఫ్రిగేడ్ అనమాట. స్టెల్త్ అంటే మనకి దొంగలకి దొరకని ఒక లైక్ అటాకర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి దొరకని ఒక ఫ్రిగేడ్. ఇక్కడ చూస్తే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ బీహార్ ఫ్రమ్ సెప్టెంబర్ 1, 2025. ఇక్కడ చూస్తే బీహార్ యొక్క నూతన ప్రధాన కార్యదర్శికి ఎవరు నియమించబడ్డారంటే ప్రత్యయ అమృత్. ఓకే, ఇతను దానికి సంబంధించిన విచ్ డే మార్క్స్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, హిస్టరీలో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్విట్ ఇండియా ఏదైతే మూమెంట్ ఉంటుందో క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవం ఏ రోజు జరుపుకుంటారంటే మనందరికీ తెలిసిందే కదా, ఆగస్టు 8 రోజు అయితే జరుపుకోవడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారు ఆగస్టు 8 రోజు? ఇది 1942లో బాంబేలో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లీడ్ చేశారో మీకు తెలుసు కదా, మహాత్మా గాంధీ గారు. ఆ తర్వాత ఆగస్టు క్రాంతి మూమెంట్ అని కూడా దీన్ని అంటామన్నమాట. విచ్ కంట్రీ బికేమ్ ద 107th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఇన్ ఆగస్టు 2025? ఆగస్టు 2025లో అంతర్జాతీయ సౌరకూటమిలో 107వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది అంటే మాల్డోవా అనమాట. మాల్డోవా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఐఎస్ఏ అంటామన్నమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే అలయన్స్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? ఇది ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, హెడ్ క్వార్టర్ లొకేటెడ్ ఇన్ గురుగ్రామ్ అనమాట. ఓకే, దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? గురుగ్రామ్లో ఉంది. విచ్ వైరస్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ కార్సినోజెనిక్ బై WHO ఇన్ 2025? 2025లో WHO క్యాన్సర్కి కారణమయ్యే వైరస్గా దేనిని ప్రకటించిందంటే మనకి హెపటైటిస్ డి అనమాట. హెపటైటిస్ డి. ఓకే, ఇది ఏంటంటే ఇంక్రీజెస్ లివర్ క్యాన్సర్స్ రిస్క్ ఇన్ 2 to 6 times అనమాట దీనివల్ల. ఓకే, ఇక్కడ చూస్తే హూ వాన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ఉమెన్స్ జావెలిన్ ఎట్ ద 8th వైసావ్ మానియాక్ మెమోరియల్ ఇన్ పోలాండ్ అనమాట. పోలాండ్లో జరిగిన 8వ వియసావ్ మానియాక్ మెమోరియల్ మహిళల జావెలిన్లో బంగారు పథకం గెలిచిన వ్యక్తి ఎవరు అంటే అన్ను రాణి. ఇక్కడ చూస్తే మొదటి MS స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డు గెలిచిన నైజీరియా శాస్త్రవేత్త ఎవరు అంటే విచ్ నైజీరియన్ సైంటిస్ట్ వాన్ ద
ఫస్ట్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్ అంటే ఎవరు అంటే అడమోలా అడెన్లే. తర్వాత చూస్తే విచ్ స్టేట్ విల్ హోస్ట్ ద ఏషియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ 2025 ఆసియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ను ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది అంటే బీహార్ ఇస్తుంది. రగ్బీ అంటే రగ్బీ బీహార్, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే 9th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ మధ్యలో జరుగుతుంది. ఎక్కడిది? రాజ్గిర్, బీహార్లోని. ఆ తర్వాత మస్కట్ ఏంటంటే దీనికి సంబంధించిన అశోక మస్కట్ ర్యాబిట్ అనమాట, ర్యాబిట్. 2025 గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్లో 26వ స్థానం సాధించిన నగరం ఏది? 26వ స్థానం సాధించిన నగరం ఏది? బెంగళూరు అనమాట. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే సింగపూర్కి వచ్చింది. 26వ ర్యాంక్ ఎవరికి వచ్చింది? బెంగళూరుకి వచ్చింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. విచ్ బ్యాంక్ బికేమ్ ద ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ టు గెట్ ఆర్బీఐ అప్రూవల్ ఫర్ ద యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్? చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం ఆర్బీఐ ఆమోదం పొందిన మొదటి చిన్న ఆర్థిక బ్యాంక్ అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏది అంటే మనకి ఇక్కడ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ టు గెట్ టు అప్రూవల్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే జైపూర్లో ఉంది, రాజస్థాన్. దీనికి సంబంధించిన ఎండి ఎవరంటే సంజయ్ అగర్వాల్, ఎండి అండ్ సిఇఓ సంజయ్ అగర్వాల్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎయిర్బస్ ఫర్ ఇండియా సౌత్ ఏషియా ఇన్ ఆగస్ట్ 2025. 2025లో ఆగస్టులో ఇండియా సౌత్ ఏషియా కోసం ఎయిర్బస్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే జుర్గెన్ వెస్టర్మియర్ అనమాట, జుర్గెన్ వెస్టర్మియర్. తర్వాత చూస్తే వరల్డ్ ఎలిఫెంట్ డే సెలబ్రేటెడ్. ఏ రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే? ఇక్కడ కమెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా. వరల్డ్ లయన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? వరల్డ్ లయన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఓకే, డెఫినెట్గా కమెంట్లో మెన్షన్ చేయండి, తప్పకుండా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మెన్షన్ అంటే కమ్యూనికేషన్ ఉంటే కనుక ఈ యొక్క ఇంటరాక్షన్తో మనకి డెఫినెట్గా నేర్చుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఆగస్టు 12 ఇక్కడ వరల్డ్ ఎలిఫెంట్ డే అనేది. తర్వాత చూస్తే ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారంటే ఇది 2012 నుంచి మనకి ఇది కంటిన్యూస్గా ఇవ్వడం జరుగుతుంది, ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2025 యొక్క థీమ్ ఏంటంటే బ్రింగింగ్ ద వరల్డ్ టుగెదర్ టు హెల్ప్ ఎనిమల్స్. ఏనుగులకు సహాయం చేసేందుకు ప్రపంచాన్ని ఏకం చేయడం అనమాట. ఓకే, దీని యొక్క మెయిన్ దృష్టి ఏంటంటే ఆసియా, ఆఫ్రికా ఏనుగుల సంరక్షణపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ చూస్తే వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేస్తామంటే ఆగస్టు 12 అనేది చాలా ఇంపార్టెంట్ డే. మనకి క్విట్ ఇండియా మూమెంట్ కూడా ఇదే రోజు జరుపుకుంటాం అనమాట. క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఆగస్ట్ 8 కదా. ఓకే, ఆగస్ట్ 8. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ బై యుఎన్. ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఆ తర్వాత థీమ్ ఇక్కడ ఇంపార్టెంట్. థీమ్ ఏంటంటే లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ఎస్డిజీస్ అండ్ బియాండ్ అనమాట. ఓకే, ఎస్డిజీస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కదా, దానికి సంబంధించిన వాటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం యూత్ లెవెల్లో. 2025లో WHO ఏ దేశాన్ని నిద్రవ్యాధి అంటే స్లీపింగ్ సిక్నెస్ నుంచి విముక్తిని ప్రకటించింది అంటే కెన్యా అనమాట, కెన్యా. ఓకే, హూ వాన్ గోల్డ్ ఇన్ ఉమెన్స్ జావెలిన్ త్రో ఎట్ ఇండియన్ ఓపెన్ 2025 అంటే అనురాణి. సో ఇండియన్ ఓపెన్ ఏదైతే 2025 ఉందో తను జావెలిన్ త్రోలో గెలవడం జరిగింది. ఎక్కడ జరిగింది ఆ ఈవెంట్ అంటే భువనేశ్వర్, ఒడిశాలో జరిగింది. తను ఎక్కడి నుంచి అనురాణి ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగిందంటే ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఆ తర్వాత చూస్తే హూ వాన్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ వుషు మెడల్ ఇన్ వరల్డ్ గేమ్స్ అంటే మనకి ఇక్కడ నమ్రతా బత్రా కూడా చాలా ఇంపార్టెంట్. హూ వాజ్ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ జూలై యొక్క ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే మనకి ఇక్కడ శుభ్మన్ గిల్ అనే పర్సన్ చాలా ఫేమస్గా మనకి రెగ్యులర్గా అయితే మనకి కరెంట్ అఫైర్స్లో వస్తున్నారు కాబట్టి కొంచెం అయితే అతని మీద ఫోకస్ పెట్టండి. తర్వాత వేర్ వాజ్ ద ఏషియన్ అండర్-22 బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2025 హెల్డ్. ఆసియాస్ యొక్క అండర్-19 అండర్-22 బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025లో ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్లో జరిగింది, థాయిలాండ్. ఓకే,
ఇండియా అందులో 27 గోల్డ్ మెడల్స్, టోటల్ 27 మెడల్స్ అయితే సాధించింది. అండర్-19 టీం వచ్చేసి మనకి 14 మెడల్స్, అందులో 3 గోల్డ్ మెడల్స్. అండర్-22 టీం వచ్చేసి మనకి టోటల్ 13 మెడల్స్ సాధించింది, ఒక గోల్డ్ మెడల్. ఎవరు అంటే రితికా హూడా. విచ్ కంపెనీ సైన్డ్ MOUs విత్ ఎరిక్సన్, క్వాల్కామ్, సిస్కో అండ్ నోకియా ఫర్ డిజిటల్ స్కిల్లింగ్ కోసం? డిజిటల్ నైపుణ్యాల కోసం ఎరిక్సన్, క్వాల్కామ్, సిస్కో, నోకియాతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది సార్ అంటే బిఎస్ఎన్ఎల్. ఓకే, బిఎస్ఎన్ఎల్ అనేది దేనికి ఆ ఒప్పందం జరిగింది అంటే 5G, AI, ML అండ్ సైబర్ సెక్యూరిటీ సంబంధించింది అది జరిగింది. ఓకే, ఆ తర్వాత చూస్తే విచ్ PSU పబ్లిక్ సెక్టార్ యూనిట్ గాట్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ రైల్ మెట్రో కాంట్రాక్ట్ ఫ్రమ్ మలేషియా నుండి తన తొలి అంతర్జాతీయ రైలు మెట్రో కాంట్రాక్ట్ పొందిన PSU ఏది అంటే BEML అనమాట. BEML దానికి MD అండ్ CEO ఎవరంటే శాంతాను రాయ్. కాంట్రాక్ట్ ఆల్మోస్ట్ $1 మిలియన్ అనేది అలర్ట్ చేయడం జరిగింది. విచ్ స్టేట్ లాంచ్డ్, ఇది చాలా ఇంపార్టెంట్, దిశ అభియాన్ ఫర్ స్టూడెంట్స్ విత్ ఇంటలెక్చువల్ డయబిలిటీస్. మానసిక వికలాంగత కలిగిన విద్యార్థుల కోసం దిశ అభియాన్ ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రోగ్రామ్ ఫర్ యూనిఫామ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, సమాన మరియు నాణ్యమైన విద్య కోసం అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ఇట్ సపోర్ట్స్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అనమాట. విచ్ కంట్రీ అనౌన్స్డ్ it will recognize the state of Palestine at the 80th UNGA in September 2025. 2025లో సెప్టెంబర్లో జరిగే 80వ USGAలో పాలస్తీనా దేశాన్ని గుర్తించినట్టు ఏ దేశం ప్రకటించింది అంటే ఆస్ట్రేలియా దేశం ప్రకటించడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూస్తే పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్. ఓకే, పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? ప్రతి సంవత్సరం విభజన భయానక దినం ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు 14th రోజు జరుపుకోవడం జరుగుతుంది. డిక్లేర్డ్ ఇన్ 2021 బై ఇండియన్ గవర్నమెంట్. ఓకే, దీనికి ఏంటంటే విభజనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అయితే ఈ యొక్క నివాళి అనేది అర్పించడం జరుగుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు ఇండిపెండెంట్ కంట్రీగా ఏర్పడిందంటే 1947 ఆగస్ట్ 14 అనమాట. ఓకే, విచ్ ఉమెన్స్ గ్రూప్ ఫ్రమ్ కర్ణాటక వాన్ ద UNDP ఈక్వేటర్ ప్రైజ్ 2025? UNDP ఈక్వేటర్ ప్రైజ్ గెలుచుకున్న కర్ణాటక మహిళల సంఘం ఏది అంటే బీబీ ఫాతిమా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట. బీబీ ఫాతిమా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఇక్కడ చూస్తే విచ్ స్టేట్ విల్ కండక్ట్ ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ బేస్డ్ ఆర్టిఫిషియల్ రెయిన్ ట్రయల్? ఇక్కడ భారతదేశంలో తొలి డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్ష ప్రయోగం నిర్వహించబోయే రాష్ట్రం ఏది అంటే చాలా ఇంపార్టెంట్, ఇది రాజస్థాన్లో వర్షపాతం తక్కువ కదా, సో ఈ విధంగా ట్రై చేస్తున్నారు అనమాట. ఓకే, నేపాల్ అనౌన్స్డ్ ఫ్రీ క్లైమ్స్ టు హౌ మెనీ హిమాలయన్ పీక్స్ ఫర్ 2 years? నేపాల్ 2 సంవత్సరాల పాటు ఎన్ని హిమాలయ శిఖరాలకు ఉచిత ఎక్కింపులు ప్రకటించింది అంటే 97 అనమాట. ఓకే, 97 గుర్తుపెట్టుకోండి, 97. ఓకే, తర్వాత చూస్తే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద AI టూల్? ఒక AI టూల్ లాంచ్డ్ ఫర్ గ్రామ సభ మీటింగ్స్. గ్రామ సభ మీటింగ్ కోసం AI టూల్ ఏది అంటే మనకి సభ సార్ జనరేట్స్ మినిట్స్ ఫ్రమ్ గ్రామ సభ వీడియోస్ అండ్ ఆడియోస్. ఇక్కడ ఏం జరుగుతుందో గ్రామ సభ వీడియోలు ఆడియోల నుంచి మీటింగ్స్ నోట్స్ అయితే సృష్టిస్తుంది. తొలుత మెయిన్గా ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే ఫస్ట్ త్రిపురలో ప్రారంభించడం జరిగింది. ఏంటది? సభ సార్. టోటల్ 13 ఇండియన్ లాంగ్వేజెస్లో అయితే ఇది వర్కౌట్ చేస్తుంది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఇండియాస్ 79th ఇండిపెండెన్స్ డే ఇన్ 2025? 2025లో భారత 79వ స్వాతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏంటిది అంటే నయా భారత్. సెలబ్రేటెడ్ ఎప్పుడు సెలబ్రేట్ చేసాం? 79th ఆగస్ట్ 15, 2025. ఇక్కడ రెడ్ ఫోర్ట్ నుంచి అయితే మనకు తెలిసి ఇవన్నీ ఇన్ఫర్మేషన్. విచ్ మైల్ స్టోన్ డిడ్ ఇండియా అచీవ్ ఇన్ సోలార్ PV మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అంటే 100 GW అనమాట. ఓకే, సోలార్ PV తయారీ సామర్థ్యంలో భారత్ ఏ మైల్ రాన్ని సాధించింది అంటే సోలార్లో 100 GW యొక్క విద్యుత్తును అయితే తయారు చేయడం జరిగింది. ఓకే, తర్వాత చూస్తే హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ బుక్ ఒకటి వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, 100% మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్
వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అంటే వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు అంటే డివై చంద్రచూడ్, డివై చంద్రచూడ్ అనమాట. తర్వాత హూ వాన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ హాకీ ఎట్ ద 1972 మునిచ్ ఒలింపిక్స్ పాస్డ్ అవే ఇన్ ఆగస్టు 2025. ఓకే, ఎవరు సార్ ఇది? వెస్ పిఎస్. విచ్ సిటీ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ యాజ్ ద వెన్యూ ఫర్ ఇండియాస్ 2030 కామన్వెల్త్ గేమ్స్ డెడ్. భారత్ 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రతిపాదించిన వేదిక నగరం ఏది అంటే అహ్మదాబాద్ అనమాట. ఓకే, 2020లో కామన్వెల్త్ గేమ్స్ అనేది మనం కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అదేంటంటే ఎక్కడ సార్ అంటే అహ్మదాబాద్లో అయితే ఏర్పాటు చేయాలని అయితే అనుకుంటున్నాము. తర్వాత ఫ్రెష్ ఆప్రికాట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సౌదీ అరేబియా ఫర్ ద ఫస్ట్ టైం. భారతదేశంలోని ఏ ప్రాంతపు పండ్లను తొలిసారిగా సౌదీ అరేబియాలో పరిచయం చేశారంటే కార్గిల్, లడక్ అనమాట. కార్గిల్, లడక్లో పండించిన ఏదైతే ఆప్రికాట్స్ ఉంటాయో ఆ ఆప్రికాట్లను సౌదీలో తొలిసారిగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడు సార్ అంటే 79వ మన యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. 1వ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్కు మస్కట్గా ప్రకటించిన పక్షి ఏది అంటే మస్కట్ చాలా ఇంపార్టెంట్. ఆ పక్షి ఏదంటే హిమాలయన్ కింగ్ ఫిషర్ అనమాట. విచ్ బర్డ్ వాజ్ అన్వేల్డ్ యాజ్ ద మస్కట్ ఫర్ ద ఫస్ట్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అంటే హిమాలయన్ కింగ్ ఫిషర్. హౌ లాంగ్ వాజ్ పిఎం మోడీస్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇన్ 2025? ఎంతసేపు జరిగింది పిఎం మోడీ గారి యొక్క ఇండిపెండెన్స్ స్పీచ్ అంటే అండ్ ద లాంగెస్ట్ ఎవర్ అంటే ఇక్కడ 103 minutes జరిగిందనమాట. దాదాపుగా చాలా ఎక్కువ. ఓకే, 2024లో ఎన్ని మినిట్స్ ఉండే? 98 minutes ఉండే. అండ్ హిస్ 12th consecutive ఇండిపెండెన్స్ డే అడ్రస్ అనమాట. విచ్ మిషన్ డిడ్ పిఎం మోడీ అనౌన్స్ టు స్ట్రెంథెన్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ షీల్డ్ అంటే భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి మోదీ ప్రకటించిన మిషన్ పేరేంటి అంటే సుదర్శన్ చక్ర అనమాట. ఇక్కడ 46th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ అండర్ పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అంటే ఇక్కడ మనకి 3.5 crores అనమాట. పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడతాయి అంటే 3.5 crores అనమాట. ఇక్కడ హూ వాజ్ ద గవర్నర్ ఆఫ్ నాగాల్యాండ్ దట్ పాస్డ్ అవే ఇన్ 2025 ఆగస్ట్. ఓకే, 2025 ఆగస్ట్లో కన్నుమూసిన నాగాల్యాండ్ గవర్నర్ ఎవరు అంటే లా గణేశన్. ఓకే, ఇతను చెన్నైకి చెందిన వ్యక్తి. ఓకే, తర్వాత నాగాల్యాండ్కి 21st గవర్నర్గా పనిచేయడం జరిగింది. హూ బ్రోక్ ద నేషనల్ 3000 meters రికార్డ్ ఎట్ బుడాపెస్ట్ ఇన్ ఆగస్ట్ 25 అంటే బుడాపెస్ట్లో 3000 మీటర్ల జాతీయ రికార్డు బద్దలు కొట్టిన వారు ఎవరు అంటే మనకి గుల్వీర్ సింగ్ అనమాట. ఇది టైం చూడండి 7 minutes 34 seconds 49 milliseconds అనమాట. 7 seconds 34 milliseconds. తర్వాత విచ్ కంట్రీస్ అథ్లెట్ వాన్ ఇది 3000 meters కదా, 7 minutes 34 seconds అనమాట. ఓకే, ఆ తర్వాత విచ్ కంట్రీస్ అథ్లెట్ వాన్ ద 3000 meters బుడాపెస్ట్ రేస్ ఇన్ 2025 బుడాపెస్ట్ 3000 మీటర్ల రేస్ను గెలిచిన దేశం ఏది అంటే కెన్యా. అదే ఇండియా నుంచి అయితే మనకి గుల్వీర్ సింగ్ అనమాట. తర్వాత 50th క్వశ్చన్ చూస్తే హూ హోల్డ్స్ ద వరల్డ్ రికార్డ్ ఇన్ మెన్స్ 3000 meter ఈవెంట్ అంటే జాకోబ్ ఇంగెబ్రిగ్ట్స్. ఓకే, ఇతను ఆల్మోస్ట్ 7 minutes 17 secondsలో కొట్టడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ మనం ఇప్పటివరకు టోటల్ 80 questions అయితే క్లియర్ చేయడం జరిగింది. ఓకే, ఆ 80 questions అనేది 30 questions ఫ్రమ్ week 1, 50 questions ఫ్రమ్ week 2, టోటల్ 80 అనమాట. నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక 50 questions మళ్ళీ వస్తాను. టోటల్ మనకి ఒక 130 to 150 questions అయితే మనం కంప్లీట్ మంత్ అంతా కవర్ చేస్తాం అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. సో ఆల్రెడీ ఇది కవర్ చేసింది మనం పాయింట్. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ లయన్స్ డే? వరల్డ్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనేది ఏ రోజు జరుపుకుంటామంటే
మనం దానికి సంబంధించిన ఆన్సర్ని మరి తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చిందా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బెస్ట్ క్వాలిటీ ఉన్న వీడియోస్ అయితే మీకు అందించడానికి ప్రయత్నిస్తుంటాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.